శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు మనం ఉగాది రోజు నుంచి వసంత నవరాత్రుల్ని చేసుకుంటాం కదా. పూజా విధానం ఎలా ఉండాలి, ఈ 9 రోజులు అసలు ఎందుకు పూజ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. నవరాత్రులు, నవ అంటే కొత్తదనం. ఏంటిది కొత్తదనం? ఆకులన్నిటినీ రాల్చుకున్న ప్రతి వృక్షము కూడా ఈ రోజు నుంచి చిగురించటం, వసంత ఋతువులోకి అడుగు పెడతాం కదా. నవ కొత్త రాత్రులు అంటే వసంత ఋతువు మొదలైనది. రాత్రి మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి, చల్లగా ఉండి అబ్బా చల్లబడింది అని బయటకు వచ్చి చూసుకునే అద్భుతమైన మాసం మొదలవుతుంది మనకి. అలాగే ధర్మాన్ని రక్షించడం కోసం, అసుర బాధని తొలగించుకోవడం కోసం మహావిష్ణువు అవతారం ఎత్తింది కూడా ఈ నవరాత్రులలోనే. శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుడు శతభిష నక్షత్రంలో జన్మించాడు. అటువంటి శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు ధర్మాన్ని ఉద్ధరింపచేసిన, అంటే భూమి మీద ధర్మాన్ని ఉద్ధరింపచేసి అసుర బాధని తొలగించాడనమాట. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు వరకు కూడా మనం వసంత నవరాత్రుల్ని చేసుకుంటాం. వసంత నవరాత్రులని ఎలా ఆచరించాలి? మనకి నవవిధ భక్తి విధానాలు ఉన్నాయి. ఆ నవవిధ భక్తి విధానాల్లో మనకి ఏది నచ్చుతుందో ఆ విధానాన్ని మనం అనుసరిస్తూ పూజా విధానం చేసుకోవటమే. కొంతమందికి పాటలు పాడడం చాలా ఇష్టం. అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత పాటలు పాడటం, అది కూడా నవరాత్రి పూజా విధానమే. అమ్మవారికి సేవ చేయటం అంటే అమ్మవారికి ఎలా సేవ చేయాలి అంటే ప్రసాద నివేదన, అమ్మవారికి ఆహ్లాదకరమైనవి చేయటం, అమ్మవారికి ఇష్టమైన పనులను చేయటం. అలాగే అమ్మవారి ఆలయంలో వెళ్ళి మనం సేవ చేసిన, అమ్మవారికి సేవ చేసిన ఫలితం మనకి లభిస్తుంది. అలాగే ధ్యానం, అలాగే మనకి భజన, చాలామంది భజనలు చేస్తూ ఆనంద పారవశ్యాన్ని పొందుతారు. అలా మనకున్న నవవిధ భక్తి విధానాలన్నీ కూడా ఆచరించవచ్చు ఈ 9 రోజుల్లో అన్నమాట. కొంతమంది పూజా విధానం ఎంచుకుంటారు. పూజా విధానం ఎలా చేసుకోవాలి? ప్రకృతి స్వరూపిణి అమ్మ ఇప్పుడు పచ్చగా మారటానికి, అంటే నిండుదనంగా మారటానికి మొదలవుతుంది. కాబట్టి ఆ అమ్మకి ఆహ్వానం పలుకుతూ మనం పూజని ఆరంభించాలి. రాత్రి అని అంటే తెల్లవారుజామునైనా చేయవచ్చు, రాత్రిపూట అయినా చేయవచ్చు. ఏదో మీరు మొదటి ఉగాది రోజున ఎప్పుడు పూజను మొదలు పెడతారో మరుసటి 9 రోజులు కూడా ఆ సమయంలోనే మీరు పూజను చేయాలి. మేము నిష్టగా చేస్తాము అని అంటే ఈ 9 రోజులు కూడా మాంసాహారానికి దూరంగా ఉంటూ, సాత్వికాహారాన్ని స్వీకరిస్తూ, అమ్మవారి యొక్క నామాన్నే పలుకుతూ, మౌనాన్ని పాటిస్తూ, అమ్మవారి నామ జపమే మనం జపించాలి. కొంతమంది బాగా ఆసక్తి ఉన్నవాళ్ళు పూజ పట్ల అమ్మ మేము కలశస్థాపన చేస్తాము అంటాం. అలాగే మీరు ఏ అమ్మవారిని ఆరాధించినా, అంటే మీకు మీ ఇంట్లో లలితా పరమేశ్వరి ఫోటో ఉంటే చాలు, లేదు లక్ష్మీదేవి ఫోటో ఉన్నా చాలు. ఇవేమీ లేవమ్మా, లక్ష్మీదేవి కూడా వెంకటేశ్వర స్వామి వక్షస్థలం ఉంది, ఆ ఫోటోలోనే ఉంది అమ్మవారంటే చాలు. మీరు ఒక పీటని, ప్రత్యేకమైన ఆరాధన కదా, ప్రత్యేకమైన పీటని పూజా మందిరంలోనే ఒక పక్కకి పీఠంని ఏర్పాటు చేసుకొని దాని మీద ఈ అమ్మవారి యొక్క ఫోటోని పెట్టి, ఆ ఫోటోకి ముందు ధాన్యాన్ని పోసి కలశస్థాపన చేయాలి. కలశస్థాపన చేసి అమ్మవారి ఆవాహనం చేసి ఆ రోజున, ఉగాది రోజున, ఆ రోజు పూజ మొదలు పెడుతున్నాను అని చెప్పి అమ్మవారికి చెప్పుకొని 9 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు చేసుకోవాలి. ఈ కలశస్థాపన, ప్రత్యేకమైన దీపారాధన, ప్రత్యేకమైన ప్రసాదాలు ఇవి చేస్తూ మీరు నిత్యము చేసే ఆరాధనని వదిలిపెట్టకుండా చేస్తూ ఈ ప్రత్యేక ఆరాధన. అమ్మ ఏం చదువుకోవాలి, ఎటువంటి అష్టోత్తరాలు చదివితే ఫలితాలు వస్తాయి, మీకు ఏ దేవత అంటే ఇష్టమో ఆ దేవత యొక్క అష్టోత్తరాలు చదవండి, లేదా లలితా పరమేశ్వరిని ఆరాధించండి, లేదా శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి. ఆ తల్లికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామాలు అన్నీ కూడా చేయండి. చేస్తూ అమ్మవారి ఆ కలశ ఆరాధన ముందు మనం తాంబూలం పెడతాం కదా, ఆ పక్కకి ఒక తమలపాకు పెట్టి అష్టోత్తరం చెప్పుకుంటూ కుంకుమ పూజ చేయండి. ఆ తమలపాకులో 9 రోజులు అలానే ఉంచి చేస్తూ ఉండండి. తర్వాత దాన్ని భద్రపరిచి రోజు ధరించండి. ఇలా చేస్తూ మీకు ఇంకా స్తోమత ఉంది, ఓపిక ఉంది అంటే ప్రతిరోజు ఒక ముత్తైదుని పిలిచి పండు తాంబూలం ఆవిడకి శాస్త్రోక్తంగా పసుపు కుంకుమలనిచ్చి, కాలుకు పసుపుని రాసి
అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తే అమ్మవారే వాళ్ళ రూపంలో వచ్చి తీసుకుంటుంది. ఒక పండు ముత్తైదువు అయితే ఇంకా మంచిది అండి. పండు ముత్తైదువు వచ్చిందంటే అమ్మవారు నిజంగా వచ్చినట్లుగా ఉంటుంది. ఆవిడ్ని పిలిచి తాంబూలం ఇచ్చి, మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు, ఇప్పుడు వేసవి కాలం జఠరాగ్ని బాగా పనిచేస్తుంది, ఆకలి ఎక్కువగా ఉంటుంది మనకి. అలా ఉంటుంది కాబట్టి సాత్వికాహారం తీసుకుంటామమ్మ, లేదా పళ్ళు పాలు స్వీకరిస్తాం. సాయంత్రం అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి అప్పుడు మేము భోంచేస్తాము అన్నా కూడా చేయవచ్చు. లేదు మేము ఎటువంటి ఉపవాసం చేయలేము అంటే ఈ 9 రోజులు కూడా మీరు ఉల్లి, వెల్లుల్లి, మసాలా పదార్థాలు, మాంసాహారాలు ఇవన్నీ మానేసి మామూలుగా ఆహారం వండుకుంటూ ఒక్క పూట భోంచేస్తూ కూడా చేయవచ్చు. మధ్యాహ్నం భోంచేసి రాత్రికి పండ్లు లాంటివి స్వీకరించవచ్చు. అంటే కొన్ని నియమాలు పెట్టుకొని మనం ఆరాధించటం వల్ల మనలో తెలియని మార్పులు మనకు కనిపిస్తాయి. మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఆహారాన్ని మనం తగ్గించి తీసుకుంటే ఇంత మార్పు మనలో వచ్చిందా? కొన్ని నియమాల్ని పాటిస్తూ ఉండటం వల్ల మన ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు వచ్చిందా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయక్కర్లేదు. ఆరాధననే మనల్ని మోటివేట్ చేస్తుంది. మనలో ఏ మంత్రమైతే మనం చెప్తామో ఆ మంత్ర అధిదేవత మనల్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. అంటే ప్రతి అవయవానికి కూడా ఒక అధిదేవత ఉంటారు మన శరీరంలో. అలా మనకి ఏది కావాలో ఆ యొక్క అవయవంలో ఉన్న అధిదేవత మనల్ని మంచిగా ముందుకు తీసుకొని వెళ్తుంది, యాక్టివేట్ చేస్తుంది మనల్ని, మన ఆలోచనలో మార్పు తీసుకొస్తుందన్నమాట. అందుకే మనకి వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు, దసరా శరన్నవరాత్రులు, గణేష్ నవరాత్రులు ఇవన్నీ కూడా మనం సంవత్సర కాలంలో అప్పుడప్పుడు నిర్వహించుకుంటూ ఉంటాం. భగవంతుడికి దగ్గరగా ఉండడమే మనం చేసే పూజ, ఆరాధన ఏదైనా కూడా అన్నమాట. ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యం పెట్టాలా అన్న సందేహం వస్తుంది. అక్కర్లేదు. మీరు ఏం భోంచేయాలనుకుంటున్నారో అవే ఆహార పదార్థాలు వండి శుచిగా, శుభ్రంగా అదే అమ్మవారికి ప్రసాదంగా నివేదించి దాన్నే మీరు భుజించండి. 9 రోజులు కూడా వీలైతే భూశయనం అంటే నేల మీద పడుకోవటం, మీకు ఆరోగ్యం బాగుండి కింద పడుకోగలము అన్నవాళ్ళు భూశయనాన్ని చేస్తే అండి ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను, ఎంతోమంది ఇవి చేసి వాళ్ళు ఫలితాలను పొంది చాలా అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, భక్తిపరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అటువంటి నవరాత్రులు అన్నమాట. అలా మొదటి రోజు మీరు ఏమేమి ఆచరిస్తారో 9 రోజులు అవే ఆచరించాలి. ఇంకా ఉద్యోగపరమైన వాళ్ళమ్మ నవరాత్రులు మేము చేయలేము, ఇంట్లో ఉండి మాకంత సమయం ఉండదు, ఆర్థికంగా బాగున్నాం కానీ సమయం ఉండదు, ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే మీరు దీపారాధన చేసేటప్పుడే అమ్మవారికి వడపప్పు పానకాన్ని ప్రసాదంగా పెట్టి ఒక కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి చెప్పడమే. మన పరిస్థితి అమ్మవారికి తెలుస్తుంది కదా. ఒక నమస్కారం చేసుకొని శ్రీమాత్రే నమః అనే ఈ యొక్క మంత్రాన్ని మీరు 9 రోజులు ఎంత అధికంగా జపిస్తే అంత మంచిది. మీరు ఉద్యోగం చేసేటప్పుడు కూడా మాట్లాడినంతసేపు మాట్లాడి మౌనంగా ఉన్నప్పుడంతా మంత్రం జపం చేయటమే గొప్ప పూజ. కలియుగంలో మంత్ర జపానికే ఎక్కువ శక్తినిచ్చారు. పూర్వ యుగాల్లో ఏముంది అంటే హోమాలు, యాగాలు ఇవన్నీ తలపెట్టినప్పుడు వాళ్ళు కొన్ని రోజుల తరబడి ఉపవాస దీక్షని చేపడతారు. వాళ్ళు నియమ నిష్టలతో దానికే అంకితమైపోయి చేసేవాళ్ళు. ఇప్పుడు మన కలియుగంలో మన పరిస్థితుల రీత్యా, మన ఆరోగ్య పరిస్థితుల రీత్యా, మన భక్తి భావనల రీత్యా మనకి మన ఋషులు ఏం చేశారు అంటే మంత్ర జపమే అఖండ ఫలితాలని ఇచ్చేలాగా మన అనుగ్రహించారన్నమాట. కాబట్టి నామ జపాన్ని చేసుకున్నా కూడా అమ్మవారిని ఆరాధించినంత ఫలితం తప్పకుండా వస్తుంది. అయితే ఎక్కువగా మౌనంగా ఉండటం, ఎవరిని హింసించకపోవటం, ఎవరిని ఒక మాట అనకపోవటం, ఎవరు ఏమన్నా ఎటువంటి పరిస్థితులనైనా మీరు స్వీకరించే తత్వాన్ని మీరు మొదలుపెట్టారు అంటే ఈ ఉగాది రోజు నుంచి జీవితం సుఖమయమైపోతుంది. ఎటువంటి పరిస్థితులు రానివ్వండి, ఎవరైనా వచ్చి మిమ్మల్ని తిడుతూ ఉన్నారు, అలాగే ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోవటం, అంతేగాని తిరిగి గొడవ పడ్డం వల్ల మీరు చేసే నవరాత్రి పూజా విధానం మొత్తము కూడా వెళ్ళిపోతుంది, అసలు ఉండదన్నమాట. అమ్మ యొక్క తత్వాన్ని పట్టుకోవాలి అంటే మౌనంగా ఉంటూ అమ్మవారి యొక్క లీలల్ని వింటూ అమ్మవారి ఈ ఉగాది రోజు నుంచి మీరు ఈ 9 రోజులు కూడా నిజంగా చెప్తున్నా
దేవి భాగవతాన్ని పారాయణం చేయండి. మేమేమి ఈ పూజలు చేయలేమమ్మా, ఇవన్నీ కూడా మేము పాటించలేమనుకున్న వాళ్ళు, వృద్ధులు, కొంచెం వెళ్ళి పూజ చేయలేని వాళ్ళు, ఉపవాసాలు ఉండలేని వాళ్ళు చక్కగా స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించి భోంచేయండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా, మాంసాహారం లేకుండా భోంచేసి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి. మొదలుపెట్టండి ఉగాది రోజు నుంచి. అద్భుతమైన గాథలు అసలు ఆశ్చర్యపరుస్తాయి. మనకు తెలియని అనేక విషయాలు దేవీ భాగవతంలో మనకి ఉంటాయి. కాబట్టి ఆ దేవీ భాగవతాన్ని చదవడం మొదలుపెట్టండి. అమ్మవారు సంతోషిస్తుంది. ఆవిడ లీలల్ని వినే కొద్దీ ఆవిడ అనుగ్రహం మన మీద పెరిగిపోతూ ఉంటుంది. అమ్మ, నవరాత్రులు అంటే అమ్మవారిని ఆరాధించాలా? మాకు దత్తుడంటే ఇష్టం, మాకు శ్రీపాద శ్రీవల్లభులంటే ఇష్టం, లేకపోతే మాకు నృసింహ సరస్వతి అంటే ఇష్టం, మాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, వాళ్ళని ఆరాధించవచ్చా అంటే, ఇష్టదేవత ఆరాధనకే చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ దేవతనే ఆరాధించండి. ఆ దేవతలోనే ప్రకృతి స్వరూపిణి అమ్మవారు వచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది. అంతేకాని ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈ వారాహిని పూజించాలి, లేకపోతే భైరవిని పూజించాలి, ఇలాంటివి కాదు. ఇలా కాదు. ప్రపంచ శాంతి కోసం పూజ చేయాలి. ప్రకృతులని కాపాడమని పూజ చేయాలి. మనం పరిస్థితుల్లో మార్పు రావాలని పూజ చేయాలి 9 రోజులు. ప్రకృతిని కాపాడుతామని అమ్మకు మాట ఇచ్చి ప్రకృతిని కాపాడే పని చేయాలి. మనతో పాటు ఉన్న ప్రాణులన్నిటినీ కూడా ఎటువంటి హాని కలగకుండా చూస్తామని చెప్పి అమ్మకు చెప్పాలి. ఇవన్నీ కూడా చేస్తే భక్తి అంటే ఒక దీపారాధనకి, ఒక పారాయణానికి, ఒక ఆలయ దర్శనానికి అంకితమైపోలేదు. ఇవన్నీ కూడా భక్తే. ఇవన్నీ ఆచరించడం కూడా భక్తిలో భాగమే. కాబట్టి ఎప్పుడూ కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ నవరాత్రిని, వసంత నవరాత్రిని ఆహ్వానిస్తూ ఉగాది రోజున మనం పూజ, ఆరాధన కానీ చేయటం, పారాయణాలు చేయటం కానీ, గురుచరిత్ర పారాయణం, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణం, శ్రీమద్ భాగవతం పారాయణం, రామాయణం చదవటం, ఇవన్నీ కూడా చేశారు అంటే నిజమైన ఫలితాలను మనం అందుకుంటాం. అలాగే అమ్మ, ఇన్ని పుస్తకాలు మేము తెచ్చిపెట్టుకోవాలా అని మీరు అనుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎక్కువగా ఛానల్స్లో పెద్దవాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మనకి మాధ్యమాల ద్వారా అందించారు. రామాయణం ఉంది, చాగంటి గారు, సామవేదం గారు, కుప్ప విశ్వనాథ శర్మ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో అందించారు మనకి. దాన్ని వినండి. రోజు 4 ఎపిసోడ్లు వింటూ ఉండండి. ఆరాధన, దేవి భాగవతం వింటూ ఉండండి. అద్భుతమైన పూజ చేసినట్లు. అలాగే మనకి ఏ ఇష్టదేవత పారాయణం మనం చేయాలన్నా కూడా మనం ఈ విధంగా వింటూ కూడా సాధన చేయవచ్చు అన్నమాట. అనేక రకాలుగా సాధన మనకి వస్తుందని చెప్పాం కదా. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వసంత నవరాత్రుల్ని ఆహ్వానించి, వసంత ఋతువుని ఆహ్వానించి, ఆనందాన్ని ఆహ్వానించి, మనం సుఖంగా సంతోషంగా ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా భగవద్భావనతో, భగవద్భక్తితో మనం ఉంటూ కఠిన నియమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఉన్న కర్మ తొలగిపోతుందండి. అందరూ అబ్బో ఇంత కఠిన నియమాలు అంటారు. నియమాల వల్ల కర్మ నశిస్తుందని మనకు తెలియదు. కొన్ని నియమాల వల్లే మన జీవితం ఒక మంచి దారిలోకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా నవరాత్రి పూజా విధానాన్ని ఇష్టదేవత ఆరాధనగా మనము మలుచుకొని, మొదటి రోజు ఎప్పుడు మొదలు పెడతామో అదే సమయానికి ప్రతిరోజు జరిగేలాగా చూసుకుంటూ, నేను చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఆ భగవంతుడి యొక్క శక్తిని మనం ఆపాదించుకుందాం. భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనం ఒక్కసారి ఆయన పేరుని తలుచుకుంటేనే కథనాలు మనకి చాలా ఉన్నాయి. వైకుంఠ స్థిర నివాసం ఇచ్చేశాడు మహావిష్ణువు. ఒక నాస్తికుడికి వైకుంఠ స్థిర నివాసం అంటే అసలు ఏంటిది ఆ కథ అంటే, ఒక ఊళ్ళో ఒక అతను ఉన్నాడు. అందరూ పూజలు, ఆరాధనలు, నగర సంకీర్తనలు, ఊరేగింపులు ఇవన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా మీరు ఇలా చేస్తున్నారే, ఎక్కడున్నాడు దేవుడు, అలా కూడా అనేవాడు కాదు. ఆయన పని ఆయన ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆయన దేవుడికి నమస్కరించేవాడు కూడా కాదు. ఒకరోజు ఊళ్ళోని వాళ్ళంతా రామాలయం బాగు చేయాలి అని చెప్పని చందాకి ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆయన ఇంటికి కూడా వెళ్ళి చందాని అడిగారు. అడిగితే చందా అడిగారు, డబ్బులు నా స్వయం ఆలోచనతో
నా నా యొక్క టాలెంట్‌తో నేను ధనాన్ని సంపాదించుకున్నాను. మీ శ్రీరామచంద్రుడు సంపాదించి ఇవ్వలేదు కదా అన్నాడు. అనగానే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఆయన జీవితంలో ఒకే ఒక్కసారి శ్రీరామనామం ఆ సమయంలో నోటి నుంచి వచ్చింది. మరణించారు. మరణించిన తర్వాత ఏముంది, యమకింకరులు వచ్చారు తీసుకొని వెళ్ళటానికి. తీసుకొని వెళ్తూ ఉంటే అతను, ఎందుకు నన్ను తీసుకొని వెళ్తున్నారు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరిని ఇది చేయలేదు అంటే, నువ్వు భగవన్నామస్మరణ ఎప్పుడూ చేయలేదు అని. తీసుకొని వెళుతూ ఉండగా వాడి యొక్క బాధని భరించలేక పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇలా ఉంది అని అంటే పరమేశ్వరుడు దివ్య దృష్టితో చూసి ఈయన్ని వైకుంఠానికి తీసుకొని వెళ్ళండి అన్నాడు. వైకుంఠానికి తీసుకెళ్ళాక మహావిష్ణువుతో చెప్పారు వీళ్ళు యమకింకర్లు, జీవితంలో ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేయలేదు, ఒక దాన ధర్మం చేయలేదు, ఒక్కసారే శ్రీరామ అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది అని చెప్పాను. శ్రీ మహావిష్ణువు నవ్వుతూ వాడిని ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు యమకింకరులకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటిది, శ్రీహరి ఇంత జీవితాంతము భగవన్నామస్మరణ చేసిన వైకుంఠ ప్రాప్తి కలగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే, శ్రీరామనామ జపం జీవితంలో ఒక్కసారి శ్రీరామ అన్న వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇతను దాన ధర్మాలు చేయకపోవచ్చు, పూజలు చేయకపోవచ్చు, కానీ ఎవరిని నష్టపరచలేదు, ఎవరి ఆదాయాన్ని కోరుకోలేదు, అధర్మంగా వెళ్ళలేదు, అన్యాయంగా ఈ పని చేయలేదు. కాబట్టి అతను ఒక్కసారి అన్న మంత్రానికి అంత శక్తివంతమైంది. నా నామాన్ని జపించాడు కాబట్టి వైకుంఠ నివాసం అతనికి ఇవ్వాలి అని చెప్పిచ్చాడు. అంటే మేము ఒక్కసారే జపిస్తాం, మాకు కూడా అలా జరుగుతుందంటే జీవన విధానం, జీవన శైలి కూడా మనకిక్కడ ప్రధానం. కాబట్టి భగవన్నామ స్మరణ భక్తితో మనకు తెలిసి తెలియకనే జపిస్తే ఇంత మంచి ఫలితాలు ఉంటే, తెలిసి జపిస్తే, న్యాయం ధర్మం ఆచరిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వైకుంఠం ఆ మహావిష్ణువు యొక్క వక్షస్థలమందు నిలబడిపోతారు కదా. అలా వసంత నవరాత్రులని ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ నియమ నిష్టలతో పూజ చేసి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుకుంటూ స్వస్తి.